నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. దువ్వాడ వారి వాకిట్లో దివ్యల వారి చెట్టు, ఈ టైటిల్ ఇప్పుడు పెట్టుకోవచ్చాం. తగుదనమ్మ అంటూ దైవదర్శనానికి వెళ్ళిన వాళ్ళు చేసిన ఫోటోషూట్ల వ్యవహారం ఇవాళ టీటీడీని మళ్ళీ ఇరుకున పెట్టింది. మొన్నటికి మొన్న జరిగిన కల్తీ వ్యవహారం నుంచి తేరుకోకముందే తాజాగా ఇంకో తలకాయ నొప్పి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు తీసుకొచ్చారు. ఆయన తన భార్యతో విడాకుల కేసు కోర్టులో ఉన్నప్పటికీ కూడా మరి మాధురిని వెంట తీసుకురావడం ఏంటి, అక్కడ ఏమన్నా కొండ మీద పెళ్లి చేసేసుకొని దర్శనానికి వచ్చారా అని. దీనికి తోడు వాల్యూ ఎడిషన్ ఏంటంటే ఈయనెమ్మడో ఒక కెమెరామెన్ డిఎస్ఎల్ఆర్ కెమెరా వేసుకొని మరీ వచ్చాడు. వీళ్ళు పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించుట, తర్వాత బయటకు వచ్చి భక్తిగా వరాహస్వామిని దర్శించుట, మాడవీధుల్లో తిరుగుట, ఇవన్నీ కూడా పిక్చరైజ్ చేశారు. తర్వాత ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టారు, ఇన్స్టాలో ఇంకా వాళ్ళ వివిధ ప్రచార మాధ్యమాల్లో కూడా పెట్టుకున్నారు వాళ్ళు సోషల్ మీడియాకి సంబంధించి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మాడవీధుల్లో ఫోటోషూట్ అనేది అది ఎవరు పడితే వాళ్ళు చేసుకునేది కాదు. అది కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు ఉత్సవమూర్తి బయటకు వచ్చినప్పుడు ఆయనకన్నా ముందు విశ్వక్సేనుడు, ఆయన కమాండర్ ఇన్ చీఫ్, ఆయన వచ్చి మాడవీధులన్నీ చెక్ చేసుకొని ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ బాస్, యూ కెన్ కమ్ అవుట్ అని అంటే అప్పుడు వస్తారు లోపల నుంచి. తిరుమల వెంకన్న ఏడుకొండలవాడు బయటకు వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు. మాడవీధుల్లో వివిధ వాహనాల మీద ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తాడు. అది మాడవీధులకున్న శాంక్టిటీ, దాని పవిత్రత. అక్కడ మనం చెప్పులు వేసుకోవటం, బ్రహ్మాండమైన సంప్రదాయ వస్త్రాలతోటి బాగా అట్టహాసంగా కనిపించటం, కోనేరుకి వెళ్ళటం, అదే పుష్కరిణిలో మునగటం, బయటకు స్నానం చేసి బయటకు వచ్చి పోజులు ఇవ్వటం, అడుగడుగున ఫోటోషూట్స్. అదేమన్నా విహారయాత్రా స్థలమా? టీటీడీ దీని మీద ఇంతవరకు ఎందుకు స్పందించలేదు ఇంకా అర్థం కాలేదు. అంటే ఎవరన్నా చెప్తే కానీ స్పందించరా? సూమోటోగా స్పందించకూడదా? అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. అంతకుముందు ధర్మారెడ్డి గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చీమ చిటుక్కుమన్నా వెంబడే ఆ చీమను కూడా సమన్ చేసి మీకు నోటీసులు పంపించే రకం, పోలీసులకి ఫిర్యాదు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి హెచ్చరించే రకం. అది అతివృష్టి. అనావృష్టి ఏంటంటే కళ్ళు ఎదుటే వీళ్ళు ఫోటోషూట్లు చేసుకుంటుంటే కళ్ళు అప్పగించి గుడ్లు అప్పగించి చూడటం. ఫుల్ టైం ఈవో ఉన్నారు, పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పూర్తిస్థాయి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇద్దరు ఉన్నారు. అండ్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉంది. వెనకటితో పోలిస్తే పరిపాలన మెరుగైంది. కొండ మీద ప్రసాదాల్లో నాణ్యత అంతా ఉట్టిపడేలాగా ఉంది. అండ్ క్యూ లైన్స్లో వేడివేడిగా కట్టె పొంగలో ఏ నైవేద్యం చేస్తే అది భక్తులకి ఇచ్చే సంప్రదాయం మొదలైంది. ఇన్ని చేస్తున్నప్పుడు సంప్రదాయానికి విఘాతం కలిగించేలాగా దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి జంట, వాళ్ళని దంపతులు అంటానికి వీల్లేదు. ఎందుకంటే కేసు కోర్టులో ఉంది కాబట్టి అదేదో పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పారు. మరి అప్పటిదాకా ఉండేదాన్ని ఏమంటారు చెప్పలా. అసలు కొండని ఇలా మీ వ్యక్తిగత ప్రచారం కోసం వాడుకోవటం అంటే బాగా ఆలోచించుంటారు. మనకి దాదాపు మన వివాదం మొదలై నెలన్నర 2 నెలలు అయింది. మళ్ళీ కొంచెం మనకి సోషల్ మీడియాలో డౌన్ఫాల్ ఉన్నట్టుంది. మళ్ళీ మనల్ని జనం పట్టించుకోవట్లేదు, ఏం చేద్దామని చెప్పేసి దువ్వాడ శ్రీనివాస్ గారు దివ్యల మాధురి గారిని అడగ్గా వారు ఈ భక్తుడి యొక్క కోరిక మేరకు బాగా సుదీర్ఘంగా ఆలోచించి ఒక ఐడియా చెప్పారు. మనం తిరుమల వెళ్ళి అయితే స్వకార్యము స్వామి కార్యము రెండే అవుతాయి. స్వామి కార్యం అంటే దేవుణ్ణి దర్శించుకున్నామని చెప్పుకోవచ్చు. స్వకార్యం ఏంటంటే ఫోటోషూట్లు తీసుకొని బ్రహ్మోత్సవాల సమయంలో మనం పెట్టామంటే వెంకన్నకి ఎంత పాపులారిటీ వచ్చిందో మనకు కూడా అంతే పాపులారిటీ వస్తుంది అని ఆవిడేదో సలహా ఇచ్చారట. సరే, అందులో నిజం ఎంత ఉందో లేదో తెలియదు కానీ వెంకన్న పాపులారిటీ భక్తుల గుండెల్లోంచి వచ్చే ఆ భక్తి విశ్వాసాలతో కూడుకున్నది. మీ పాపులారిటీ ఏంటండి? పొద్దున్న లేస్తే మీరు చేసే పనులు ఏంటి? మీ ఇంట్లో జరిగే గొడవలు వీధుల్లో పెట్టడం ఏంది? ఆ పంచాయతీని జనమందరూ చూసి చప్పట్లు కొట్టడమో లేకపోతే 10 మందిలోకి వచ్చి మాట్లాడుకోవటమో ఏంది? ఇక రాష్ట్రంలోనూ దేశంలోనూ సమస్యలు ఏమి లేనట్టు అచ్చం మీ గురించే మాట్లాడుకోవటం ఏంటి? శ్రీనివాస్ గారు మీరు ఒక ఎమ్మెల్సీ, మీరేమీ సాధారణ పౌరుడు కాదు. ఆవిడ ఒక సెలబ్రిటీ, ఆవిడ సెలబ్రిటీని మీరే చేశారు, అందులో అందరికీ తెలిసిన విషయం. సరే, మీ వ్యక్తిగతం, మీరు కలిసి ఉంటారో సహజీవనం చేస్తారో రేపు పొద్దున పెళ్ళే చేసుకుంటారో, దట్ ఈస్ అప్ టు యూ. దాంతో ఎవరికి ఎలాంటి డిస్ప్యూటు లేదు. కానీ ఇవాళ మీరు కొండ మీదకు వచ్చి చేసిన దానివల్ల ఏంటంటే అసలే నానాటికి తీసుకట్టు నాగం బొట్టు అన్నట్టు మీ పార్టీ పరిస్థితి అంత కష్టంగా ఉంది. మీ నాయకుడు కొండకొస్తానని చెప్పి చిట్ట చివరి నిమిషంలో విడ్డ్రా చేసుకొని అటు డిక్లరేషన్ ఇవ్వక, సరే సొంత మతమైన క్రైస్తవులకు దూరమయ్యి
తాను పరమ హిందువునని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం వల్ల విఫలమయ్యి మిమ్మల్ని నమ్మే పరిస్థితి పూర్తిగా అదృశ్యమైపోయిన తర్వాత, పూర్తిగా కాలిపోయిన తర్వాత ఇవాళ మీరు కొత్తగా ఇంకో అటెంప్ట్ చేశారు. ఒకళ్ళు చాలా అండి. ఆల్రెడీ తిరుమల లడ్డు వ్యవహారంలో మీరంత అప్రదిష్ట పాలయ్యారు. మీ పార్టీ మీకు తెలుసు. మీరు కొత్తగా వచ్చి ఈ అప్రదిష్ట మీరు నిలువెత్త నామం పెట్టుకుంటే మిమ్మల్ని నమ్మేయటానికి అక్కడ జనం ఎవరు సిద్ధంగా లేరు. ఒక సామెత ఉంది, కొత్త భక్తుడు ఒళ్ళంతా నామాలు పెట్టుకున్నట్ట. మామూలుగా అసలు భక్తుడు ఒకసారి ఇలా పెట్టుకుని వదిలేస్తాడు. మీరు ఆ కొత్త భక్తుడు టైపు. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులని చెప్పుకోవటానికి, ప్రకటించుకోవటానికి మీరు ఎంచుకున్న విధానం ఉంది చూసారా, అది కరెక్ట్ కాదు. భక్తలోకం అక్కడ మిమ్మల్ని నిలదీస్తున్నప్పుడే మీరు ఒక అపాలజెటిక్ టోన్లో ఏదైనా మాట్లాడుంటే సరిపోయేది. మేము దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చాం, మా పిల్లి వార్తలంతా రూమర్లు అనే జనం మీ గురించి ఆలోచించుకోవాలన్నమాట, మాట్లాడుకోవాలన్నమాట. ఇంక వేరే ఏం పనేం లేదు. కొండకొచ్చింది వెంకన్నను చూసుకొని కిందకెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి, కొండపైన ముందర వరాహస్వామిని దర్శించుకోవడానికి, లేకపోతే దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాధురి యొక్క అద్భుతమైన జంటని కన్నుల పండుగగా వీక్షించడానికా? ఏం మాట్లాడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు? మీరు భక్తుల విశ్వాసాలని పరిగణలోకి తీసుకోండి. మీరు ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. దానికి శోభ చేకూర్చండి. అది చేత కాకపోతే కనీసం గమ్మునుండండి. ఇలా రెండూ కాకుండా వచ్చి అల్లరి చేసి అల్లరి పాలై మీరు సాధించాలనుకున్నది ఏంటి? సనాతన ధర్మానికి విఘాతం కలిగించడం ఏంటి? ఓ పక్క డిప్యూటీ సీఎం ఇలాంటి వాళ్ళ వ్యవహారాలన్నీ తేల్చడానికి, తాట తీయడానికి ఆయన బయలుదేరాడు. ఆయన పూర్తి స్థాయిలో రంగంలోకి దెక్కముందే జరిగిన సంఘటనకి భక్తులకి క్షమాపణ చెప్పాడు. వెంకన్న తనకి క్షమాపణ చెప్పమని ఎప్పుడూ కోరడు. అక్కడున్న సంప్రదాయానికి అపచారం జరిగితే తప్పైపోయిందని లెంపలేసుకోండి అని చెబుతాడు. తనకు దండం పెట్టమని కూడా అడగడు. ఆయన అంత దయాళువైన ప్రభువు తిరుమల వెంకన్న. ఆయన నాకు దండం పెట్టము అని మిమ్మల్ని అడగట్లా. జరిగిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నామని ఒక ప్రకటన చేసి పాప పరిహారం చేసుకోవడానికి ఇంకోసారి ఓపెన్గానే మీరు ఇళ్లలోనే తయారు చేసుకుంటారు. కానీ మీరు పిండి వంటకాలాగా వీడియోలు కూడా ఇళ్లలోనే తయారు చేసుకుంటారు మీరు. ఎందుకంటే బయటకు వచ్చి జనంతో మాట్లాడే దమ్ము మీ పార్టీ నాయకులకి ఎలాగూ లేదు కాబట్టి సొంతంగా వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టండి. మీరు చేసిన పాపానికి పరిహారం కింద మా దేవదేవుణ్ణి వేడుకుంటున్నాం, మమ్మల్ని క్షమించు స్వామి అని కోరుకోండి. భక్తులు మిమ్మల్ని క్షమిస్తారు. దేవుడు భక్తులు క్షమిస్తే ఆయన కూడా క్షమించేస్తాడు. చేసి ఇంకోసారి ఈ లంబసింగి వ్యవహారాలు కొండ మీద తీసుకొచ్చి చేయమాకండి. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందువుల నమ్మకాలకి, విశ్వాసాలకి సంబంధించింది ఏడుకొండలు. ఆ ఏడుకొండల మీద ఉన్న స్వామి ప్రతి ఇంట్లోనూ సొంతంగా ఆ ఇంటి మనిషిగా చూస్తారు ఆయన్ని. అట్లాంటి వాళ్ళ విశ్వాసాలకి, అలాగే సనాతన సంప్రదాయానికి, ధర్మానికి భంగం కలిగించేలాంటి ఇలాంటి షూటౌట్లు, ఈ ఫోటోషూట్లు మానేసి సాధ్యమైనంత వరకు మంచిగా ఉండటానికి ప్రయత్నించండి.